తను ఎంతో అనుదిన ఆహారం దేవుడు దయచేస్తూ అనుదినం దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, స్తుతిస్తూ ఉంది. చాలా భక్తురాలు. కానీ ఒకానొక సమయంలో షీ లాస్ట్ ఎవ్రీథింగ్. అంత కోల్పోయినప్పుడు తన గదిలో కూర్చొని తలుపులు తెరిచి దానియేలు వలె ముమ్మారు ప్రార్థిస్తూ మోకాళ్ళకి దేవుని స్తుతించడం ప్రారంభించిందంట. దేవా, ఇదిగో, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ మై ప్యాంట్రీ, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ మై కిచెన్. నా కిచెన్లో ఏం లేదు, నా ఫ్రిడ్జ్లో ఏం లేదు. కానీ తండ్రి, నువ్వు అనుదిన ఆహారం నేడు నీవు మాకు దయచేయను అని నువ్వు సెలవిచ్చావు. నువ్వు నాకు ఇస్తావయ్యా, నువ్వు నాకు ఇస్తావు ప్రభా అని విశ్వాసంతో సంతోషంగా స్తుతించడం ప్రారంభిస్తుందంట. ఆ ఇంటికి ఎదురుగానే ఒక ఎయితీస్ట్ ఉన్నాడు. ఎయితీస్ట్ అంటే దేవుడు లేడు, దెయ్యం లేదు అని నమ్ముతారనమాట వాళ్ళు. ఏంటంటే ఇప్పుడు దొరికింది, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, తిని కిచెన్లో ఏం లేదు, ఫ్రిడ్జ్లో ఏం లేదు, ఆ తినడానికి ఆహారం లేదనింది కదా, సో దేవుడు లేడు, దెయ్యం లేడని చెప్పి నేను ప్రూవ్ చేయాలని చెప్పి వెళ్ళి సూపర్ మార్కెట్కి వెళ్ళి అన్నీ ఇది అది ఇది ఆయిల్ సరుకులన్నీ మళ్ళీ నాన్ వెజ్తో సహా అన్నీ కొనుక్కొని వచ్చి గుమ్మం దగ్గర పెడతాడంట. పెట్టేసి బెల్ కొట్టి వెళ్ళి దాక్కుంటాడు. దాక్కున్న వెంటనే తను వచ్చి తలుపులు తెరిచిన వెంటనే ఆహారం అంతా కనిపించిన వెంటనే హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ యూ జీసస్, ప్రైజ్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ అని దేవుడిని స్తుతించడం మొదలు పెడుతోంది. అప్పుడు ఆ వ్యక్తి టంగనొచ్చి, దిగ్గో, దేవుడు లేడు, అవన్నీ కొనింది నేను, నీ దేవుడు నీకేం సహాయం చేయలే, నువ్వేంటో పెద్ద దేవుడు అంటున్నాడు, నీది నేను విని దేవుడు లేడని ప్రూవ్ చేయాలని చెప్పి నేను ఇవన్నీ కొని నీ గుమ్మం దగ్గర పడేశాను. దేవుడు లేడు అని అంటే తను ఇంకా బిగ్గరగా హల్లెలూయా, ప్రైజ్ యూ లార్డ్, నీవు సాతానుతో ఇవన్నీ కొనిపించావు, సాతానుతో బిల్లు వేయించావు, నీకు వందనాలయ్యా అని దేవుడిని స్తుతించడం ప్రారంభిస్తుందంట. అవునా? వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ ప్రైజ్ యూ గాడ్, ఐ ప్రైజ్ యూ లార్డ్, నువ్వు నీకు అసాధ్యమైనది ఏది లేదయ్యా. కానీ అప్పుడు వాడి అవును కదా, నేనేంటి తక్కువగా నేను ఇలా కొనిపెట్టాను, దేవుడు లేడని ప్రూవ్ చేద్దాం అనుకుంటే తిరిగి దేవుడిని స్తుతిస్తుంది. సాతాను కూడా అండి అప్పుడప్పుడు ఈ కష్టాలు, ఈ సమస్యలు మనకు అనుమతిస్తూ దేవుడిని మర్చిపోయేలాగా, దిగులు పడుతూ ఏడుస్తూ దుఃఖిస్తూ ఉండేలాగా ఇవన్నీ అనుమతిస్తుంటాడు. కానీ వాటిల్లో నుండి, బోర్దలో నుండి, కష్టంలో నుండి, సమస్యలో నుండి, శ్రమల్లో నుండి స్తుతి కేకలు బయటికి వినపడతా ఉంటే ఏమవుద్ది? తలుపులు తెరవబడతాయి. అవునా? వ్యాధులు స్వస్థపడుతుంటాయి. పాడదామా? హృదయపూర్వకంగా పాడదామా?